సో చెప్పాను కదా ఈరోజు మొత్తం నైట్ అవుట్ అని. దిస్ ఇస్ డే 2. మేకప్ అదిరిపోయింది. మేకప్ బాగుందా? మేకప్ వేసిన అమ్మాయి బాగుందా? మేకప్ వేసిన దాని వల్ల బాగుంది. ఇవి నీకోసం పొక్కకున్నాడ్రా, నీకు పొక్క అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకొచ్చా. కొంచెం సన్నగా పడేటట్టు ఎలా అంటే అలా ఆడతారు. మనం కలిసి కుకింగ్ బ్లాగ్ తప్పకుండా. అంటే నాకు ఓపెన్లీ స్పీకింగ్ నాకు ఏమీ లేనప్పుడు, నాకు స్టార్టింగ్ ఉన్నప్పుడు నాకు వెనకాల ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్నే అలా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళంతా నాకు ఫ్యామిలీ అయ్యి చాలా బిగ్ సపోర్ట్ ఇచ్చారు. సో చెప్పాను కదా ఈరోజు మొత్తం నైట్ అవుట్ అని. దిస్ ఇస్ డే 2. అంటే డే 1 లాగే ఉంది, ఎందుకంటే నేను పడుకోలేదు గత 3 days నుంచి. అది కంపల్సరీ ఉండాలి డే 2 మేకప్ ఇది. సో డే 1 మేకప్ నేనే చేసుకున్నాను, బట్ డే 2 నాకు ఓపిక లేదు. అండ్ మనం అంత ప్రొఫెషనల్స్ తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి సో పిలుచుకున్నాను అనమాట. ఏం చేయమంటారు, ఇప్పుడు వరకు ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి దానికి ముందు అవన్నీ సర్దుకుని క్లీన్ చేసుకుని మెయిడ్ జాబ్ చేసి క్లీనర్ జాబ్ చేసి అన్ని జాబులు చేసి ఫైనల్లీ ఓనర్ జాబ్కి వచ్చాను అనమాట. సో రెడీ అవుతున్నా. రెడీ అయ్యాక నా లుక్ ఎలా ఉందో చూపిస్తా. దిస్ ఈజ్ అంకిత. హాయ్. అంకిత క్యూట్ యాక్చువల్లీ. యా, మేకప్ ఆర్టిస్ట్, బట్ మేకప్ అక్కర్లేదు తనకు కూడా. అండ్ షీస్ శ్రావ్య. సో ఈరోజు ఫస్ట్ టైం నేను వీళ్ళతో వేయించుకున్నాను. లెట్స్ సీ. ఈరోజు పెళ్లి కూతురులాగే రెడీ అవుదాం అనుకున్నా. మా అమ్మ కోరుకుంటుంది, అమ్మ నేను ఎలాగో పెళ్లి చేసుకోను, ఇంకో బ్రోకరేజ్ అని రెడీ అయిపోయాను చెప్తాను. ఓకే, పెళ్లి చేసుకుంటా, కానీ ఇప్పుడే కాదు, కెరియర్ మొత్తం సెట్ అయ్యాక. ఓకే. క్షీరపాండదేవతాభ్యో నమః. ఇది వేడి చూపించి క్షీరపాండదేవతాభ్యో నమః. ఓం అత క్షీరం నిక్షిప్య ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వతస్వమవిష్ణియం భవాభాజస్య సంగతే. క్షీరపాండదేవతాభ్యో నమః. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. చెప్తాను నిదానంగా. బ్యాగ్ లో గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, ఏకమలవల విక్రమణ గోవింద, గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, విరజాతీత గోవింద. ప్రత్యక్ష దేవా గోవింద, పరమదయాకర గోవింద, గోవింద హరి గోవింద, భిక్షుక సంస్కృత గోవింద, శ్రీ గోవింద.
చెప్పులు దొరకలేదు తెలుసా? ఫ్లవర్ మార్కెట్ కి వెళ్తే అన్ని క్లోజ్. అప్పుడే బస్సులు దింపుతారు. వెళ్ళాల్సిన టైంకి వెళ్ళాలి, చేయాల్సిన టైంకి చేయాలి, చేసుకుంటూ ఉంటే ఎక్కడ టైం దొరికింది? అప్పుడు ఆడాలి, అప్పుడు అడగాలి మమ్మల్ని, ఇలాంటివి అడగాలి. హలో, సో సారీ నేను మీతో మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే చాలా హడావిడిగా ఉంది. యాజ్ యూజువల్ లేట్ అయింది. ఇప్పుడు కూడా ఎప్పుడు నా లైఫ్లో లేట్ 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 అనే పదానికి నేను బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యాను. ఇదివరకు అంటే చాలా పంక్చువల్గా ఉండేదాన్ని. అసలు రాత్రి అంతా నేను లెగను అని చెప్పి పడుకోని కూడా పడుకోలేదు. బట్ ఆయన టైం కుదరలేదు. అంత శివయ్య వాట్ ఎవర్ హీ డూ విల్ డూ. स्वाहा सर्वतमस्ति गणपतिगणपति नमः एकदन्ताय ऐश्वर्य आशा नागसाई जो ऐश्वर्य नाम देहवर्चवर माले माले रोगान नागे नागे संपदा वर्धे वर्धया निस्क्या धनवसीकरण योगदान स्वाहा कांसो स्मितां हिरण्यप्राकारा महाप्राणं देवतां तत्पयन्ते पद्मे चितां पद्मवर्णातायोपयस्यं स्वाहा चन्द्रां प्रभासां निर्धात्वरन्तीन्द्रियं लोके देवदुष्ट अपला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो ముంజంత గుమ్మసహ. ఆ ప్లేట్ చేతిలో పట్టుకొని ఆ ధాన్యము పళ్ళు వేసేయండి. ప్లేట్ అలాగే చేతిలో పట్టుకోండి, ఆ ధాన్యము పళ్ళు వేసేయండి. బృహస్పతి ప్రసూతాస్తానో ముంజంత గుమ్మసహ. संकर्षणाय वासुदेवाय प्रत्यवनाय रुद्राय पुरुषोत्तमाय मोक्षाय भावनाशनं प्राणायाम विदं प्रोक्त वृषभिः परिकल्पितं यो देव सविदास्माकं दियो धर्माय गोत्रः प्रेरितस्य प्रगतन्तरेण्यं वास्महे नारायण व्रताख्यम अहम अद्य करिष्ये. उदरं पूजयामि. लक्ष्मी वक्षस्थलाय नमः. वक्षस्थलं पूजयामि. शङ्खचक्रगदा शार्ङ्गपाणये नमः. बाहून् पूजयामि. कम्बुकण्ठाय नमः. अण्डं पूजयामि. ओजं प्रतिरुच्यतां दशाङ्गपुडोपेदं सुगन्धं धूपं दास्यामि देवेशमैक्यं प्रतिरुच्यतां. तमलपाक्तो नीళ్లు వదిలేయండి. హారతి మీద శుద్ధాజమనీయం సమర్పయ వృక్షాన్ ధారయామి. నమస్కరోమి. అందరూ కళ్ళ కత్తుకోండి. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద.
పెళ్లి కూతుర్లా రెడీ అయ్యో పెళ్లి చేసేద్దాం అంటే ఫస్ట్ ఇది పెళ్ళి అయ్యాకే కదా నా పెళ్లి. మమ్మీ చేసేద్దాం. పంపించేద్దాం గోళ. నీ ఏజ్ ఎంత? కాదు, నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ కొంచెం చేసుకుంటా. ఓకే. ఇంకా మా మమ్మీ వ్లాగ్ లోకి వచ్చేసారు కాబట్టి నన్ను అడగకుండా నేను ఇంట్రడ్యూస్ చేయకుండా ఇంకా మా మమ్మీ వ్లాగ్స్ చేస్తారు. బాయ్ 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 టు మీ ఐషు ముచ్చట్లు. మీ ఐషు అమ్మ ముచ్చట్లు ఉన్నావు. వారి యొక్క దంపతులు వంటి గారి మేనల్లుడు గారిని ఆశీర్వదించి ఇస్తున్నటువంటి వస్త్రం సకల ఉన్నత అధికార అర్చత ప్రార్చత ప్రియమేదాసో అర్చత అర్చంద పుత్రగా దుమనున్నత స్పష్టత అర్చత ప్రార్చత అంటే ఎమోషనల్ అవ్వక మామయ్య, తెలుసు నువ్వు నా గురించి మంచి ఫీల్ అవుతున్నావు. మహారాజశ్రీ అయినటువంటి వారు పైడిపాల గోత్రోద్భవులైనటువంటి పేరిద్దరు ఐసు లోగి అది గుర్రం మీద మీరిద్దరు. చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా మీకు? థ్యాంక్ యూ. వెరీ గుడ్. నా చిన్నప్పటి నుంచి ఈ మాట మాత్రం మారలేదు. థ్యాంక్ యూ. నేనే వేయించుకున్నా కావాలి. పెళ్లి అమ్మ వాడికి చెప్తున్నా నెక్స్ట్ మంత్ వాడికి పెళ్లి చేయాలి. ఆగట్లేదు, కావాలి కదా అన్నప్పుడే పెళ్లి అంటే నా పెళ్లి ఎత్తితే వాడు ఫస్ట్ చేస్తావు. ఏడో రన్ ఇంకా తెలిసి కూడా కావాలని తెలుసుకోగలరా? తెలిసి కూడా for you new ఇది హార్ట్ సింబల్. ఏ రకంగా అది హార్ట్ సింబల్? ఒక్కసారి నా లాగిన్ ఇక్కడ ఉన్నా ఒకసారి ఏమన్నా రాసు సరిగ్గా సారు. ఇదేంటి న్యూ బిగ్ మీమ్సా? అది ఎన్నెన్నా? ఓకే, ఫర్ యువర్ న్యూ బిగినింగ్స్ ఐ షూ. ఇదేంటిది? హార్ట్. నీ హార్ట్ ఇలా ఉంటుందా? మీరు అన్నది ఒక జరగదని చెప్పవేంట్రా? అమ్మేది కాదు. ఇప్పుడు వినాయకుడు నాకు మంచి జరగాలి అని మీరు ఉండకూడదు కదా. మీరు నా లైఫ్ లో ఉన్నప్పుడు మంచి అలా జరుగుతుంది. కాకపోతే నాకు నాకే డౌట్ ఉంది, ఈ కెమెరాలు ఎంత వచ్చాయి? ఇదేం కెమెరా? సోనీ కెమెరా అంట. పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు చేస్తూ లేదు. చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేశాడు, మంచి యాంకర్. బేసిక్గా తను మైక్ అడిగాడు అంటే ఏదో కంటెంట్ చేయబోతున్నాడు. కూర్చో. సరే మైక్ ఇస్తా, నీకే పెడతా. నేను మొత్తం కంప్లీట్ మొత్తం నువ్వే మాట్లాడు. చేస్తే కొడతా నేను. కంటెంట్ తీసుకెళ్ళిపోతాను. సో నా డ్రెస్ ఎలా ఉంది? ఓకే. డిజైన్ వేరా అయితే అదిరిపోయింది.
తర్వాత డిజైనర్స్ నీకు ఇవ్వాలని కదా. ఎవరు Frank డిజైనర్? గా చెప్పు. ఎవరు ఇంకా డిజైనర్? లేదులే కానీ బాగుంది. ఎలా ఉంది? అది చున్నీయా? స్టైల్ ఇప్పుడు ట్రెండింగ్ ఇది. అది ట్రెండ్. ఇంటర్వ్యూ చేయట్లా నువ్వు నువ్వు ఆలోచించుకుని క్వశ్చన్ అడగడానికి. చెప్పు, కంటెంట్ ఇవ్వు. శారీ అంటే అట్లా ఉండాలి. అది కూడా నా డిజైనర్ చేసింది. అది శారీ, ఇది కాదు. కన్ఫ్యూజ్ గా ఉంది. ఏ కన్ఫ్యూజన్ ఉంది చెప్పు. దీని ఏమంటే పైట్ అంటారు. నీకు టేస్ట్ లేదురా, నాకు తెలుసు. నీకు టేస్ట్ లేదని ఎప్పుడో తెలుసు. ఇప్పుడు నీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ confirm- చేసినప్పుడు ఇప్పుడు తెలుసు. మళ్ళీ confirm అయింది. నీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు తెలుసు నాకు టేస్ట్ లేదని. అట్లీస్ట్ నాతో చేసుకున్నా కూడా కొద్దిగానే ఉంటుంది. ఎందుకు బాగుందా బాగాలేదా డిజైనర్? బాగుందండి, ఊరికే అంటుంది. బాగుంది, నిజంగా బాగుంది. లేదులే వాళ్ళు, నువ్వు చూడక్కర్లా. వాళ్ళ మేకప్ ఆర్టిస్టులు. అవునా? మేకప్ అదిరిపోయింది. మేకప్ బాగుందా? మేకప్ వేసిన అమ్మాయి బాగుందా? మేకప్ వేసిన దాని వల్ల బాగుంది. నేను అడిగిన క్వశ్చన్ వేరు. యాక్చువల్లీ మేకప్ మేకప్ అదిరిపోయిందని ఎందుకు చెప్పావు అమ్మాయి వ్యక్తి? ఆ అమ్మాయి బాగుంది కాబట్టి. నాకు తెలుసు, కానీ నాకు తెలుసు చిన్నపిల్ల నీకంటే. బాగుంది అన్నాను అంతే. అన్నయ్య హ్యాపీ కదా? అన్నయ్య ఒక్కసారి పిల్లప్ప, హ్యాపీ కదా? ఒకసారి అంకిత ఫేస్ తిప్పవా? సో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి ధను అన్నయ్య అని పిలిస్తే ఒకసారి అన్నయ్య అన్వా. ఎందుకు అన్నిసార్లు అనిపిస్తున్నావు? అనింది కదా ఎంత ఒకసారి. ప్రేమగా పిలిచిందిరా ఓకే, ధను. మొత్తం రికార్డెడ్. ధను ఎంత ప్రేమగా పిలిచిందిరా. సో కంటెంట్ కోసం మేము ప్రీ ప్లాన్ అన్నమాట. అంత లేదు, ఇదంతా బుస్సు. ముందే ప్లాన్ చేసుకుని Content- అట్లా. ఏం కంటెంట్ ఇచ్చారు? నువ్వు ఒక నిమిషం, ఏం కంటెంట్ ఇది ఇచ్చారు? కంటెంటే కదా. ఏది? అన్నయ్య అని పిలిచిందా? నేను బాగున్నావు అని చెప్పింది, అన్నయ్య అని పిలిచి మొత్తం కంటెంటే గైస్. బిఫోర్ మేము వేరే రూమ్కి వెళ్ళి అత్తయ్య ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. అనవసరంగా అన్నయ్య అని పిలిపించింది ఇది అని చెప్పి. ఫస్ట్ రాగానే నాకు మేకప్ వేసినప్పుడు అమ్మాయిని చూశాడు. అప్పుడే గిఫ్ట్ బయటకు తీసాడు నాకు ఇవ్వడానికి అమ్మాయి ముందు. ఓకే, కొంచెం మార్క్స్ కొట్టేయడానికి. నేను కూడా గిఫ్ట్ తెచ్చాను ఇంప్రెస్ అవ్వడానికి. తర్వాత నేను గిఫ్ట్ తీసుకెళ్ళి కాము లోపల పెట్టా. సరే అని నేను అన్ని రూమ్లు తిరుగుతున్నా. వాడు ఈ రూమ్కే వచ్చి కూర్చున్నాడు, ఆ అమ్మాయి ఈ రూమ్ లోనే ఉంది. నేను ఈ స్టోరీ అంతా బ్యాక్ స్టోరీ చూస్తున్నా. హలో, నన్ను అంటే మనల్ని పిలిచారా లేదా ఆ రూమ్కి యాషా రమ్మని? లేకు. అది చూడు, మా అమ్మని కూడా ఇప్పుడు నువ్వేటమ్మా వాళ్ళకి ఇదిగే కదా అరే, ఈరోజు తీసుకున్నావు. ఇక్కడ ఒక అమ్మాయితో ఇప్పుడే అన్నయ్య అని పిలుచుకున్నా. సిగ్గులకు ఆంటీని చూస్తావేంట్రా ఎదురుకుండా? ఆంటీయా? అటు చూడు అంటే బాల్కనీ బాగుంది చూడు అని. నేను అక్కడ అమ్మాయిని ఎవరు చూడమన్నారు, ఆంటీని ఎవరు చూడమన్నారు? నువ్వు ఎందుకు చూడమన్నావు వాళ్ళకి? చెప్పు. బాల్కనీ బాగుంది, పెద్దగా వచ్చింది. అలాంటిది ఉందా మన దగ్గర? మాకు ఇలాంటి కంటెంట్లు వద్దు, అమ్మాయిలు కంటెంట్లు. బానక్క ఏది మమ్మీ? హలో, థ్యాంక్ యూ. ఒక కొంచెం చాలు అయ్యావు కాబట్టి శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి. వద్దు నుంచి అందరూ అదే తింటున్నారు. అది కాకుండా ఇంకేం బ్లెస్సింగ్స్ లేవా? నువ్వు త్వరలో ఒక బెంజ్ కార్ కొనుక్కొని ఒక ఎకరం పొలం కొనుక్కొని అట్లీస్ట్ ఒక 10 మంది అన్న బాయ్ ఫ్రెండ్స్ నీకు ప్రపోజ్ చేయాలి. అది అందులో ఒకటి నీకు ఇచ్చాలి. వద్దు, వద్దు. నువ్వు చెప్పినట్టు వీరే మొగ్గు నీకు దొరకాలని. ఇది ఓకే. నీకు మంచి వస్తారు ఇప్పుడు. యాక్చువల్లీ బేసికల్ గా నేను కూడా 12-12:30 టైంకి ఎంత ఎక్కడికైనా ఐషం ఇచ్చింది కాబట్టి 3 గంటల నుండి అలారం పెట్టుకొని కొట్లాడుతున్నాను. నేను చెప్పా కానీ ఒక్క డైలాగ్ అక్క మన ఇల్లు మనం కలిసి పెట్టాలి అన్నావు అందుకే వచ్చింది. కానీ వాటితో చెప్తున్నా నాకు ఇల్లు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. నాకు ఇల్లు ప్లానింగ్, డిజైన్, కలర్స్, డిజైన్ లోకి నీ టేస్ట్ కనిపించింది నీది అయి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఇంటికి డబ్బులు కట్టాలని చెప్పి ఈవెంట్స్ లో బిజీగా ఉంది. దేశ విదేశాలు తిరిగి చక్కగా ఓకే, events చేసి వాడు చూసాడు చూసుకుంటాడంటే ఓకే. డిజైన్లు అన్ని నేను దగ్గరుండి ఒక్కొక్క స్టోర్ ఒక్కొక్క పాతికేళ్ల వయసుకి అమ్మని తమ్ముడిని చూసుకుంటూ పాతికేళ్ళు కాదండి 27. రెండు నొక్కినప్పుడు నొక్కించుకోవాలి కదా. just 25.
మంచి ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకొని అమ్మకి తమ్ముడికి సపరేట్ రూమ్స్ కట్టించి వాళ్ళని యాక్చువల్లీ ఫస్ట్ డ్రీమ్ వాళ్ళ అమ్మకి ఈ ఇంటిని ఇవ్వాలనేది మైండ్ డ్రీమ్ అన్నమాట. అది ఫుల్ఫిల్ చేసింది. అది ఆ మొహంలో సంతోషం మామూలుగా లేదు. సో ఈ ఫ్యామిలీ చాలా క్లోజ్ నుంచి చూసేది ఇవ్వాలి అనమాట. అందుకే గుడ్స్ బ్యాడ్స్ హైస్ లోస్ అన్ని తెలిసింది వాళ్ళిద్దరికే కాబట్టి పొద్దున్నే పాపం ఎవరింటికి వెళ్ళరు. అయినా కష్టం పాపం నా కోసమే వచ్చారు కానీ నేనే రెడీ అవ్వలేదు. నువ్వే లుక్ మొత్తం ఎలా ఇది గృహప్రవేశం లుక్ కాదు, పెళ్లికలు వచ్చినట్టుంది. కళ్ళు నెరవేర్చింది. బాగుంది. మధ్య కాలంలో అపార్ట్మెంట్స్ లో ఇంత పెద్ద కిచెన్స్ అనేది రావట్లేదు. తీసుకోక నీకే కిచెన్ బావా నీకోసం స్పెషల్ గా ఒకటి చేయించా. ఆపోజిట్ లోనే ఈ కౌంటర్ లో బాటిల్స్ అని నింపే బాధ్యత నీది. కిచెన్ నాకంటే అదేమో కిచెన్ నీకు కిచెన్ ఇష్టం, బావకి అది ఇష్టం. చూడడానికే ఇష్టం, వండడానికి కాదు. అది నాకు అది చూడడానికి ఇష్టం. ఇద్దరు అంతే సింక్ అంతే. నాకు అయ్యావు కాబట్టి నువ్వు చెప్పినట్టు వినేటటువంటి నీకు బాగా దొరకాలి. తప్పే పాపం. కెరియర్ కదా. కెరియర్ సూపర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఇలాంటి గోల్డ్ కట్టాలి అండ్ మీ విషెస్ అన్ని కంప్లీట్ అవ్వాలి. సెకండ్ ఓకే మా ఫస్ట్ డే కొంచెం మరి అత్యాసొద్దురా. నువ్వు కూడా యాక్షన్ చేస్తా. కంగ్రాచులేషన్స్ ఇల్లు కోసం లోహి చెయ్యి. చాలా బాగుంది. ఫోటోలు తీయడానికి వచ్చావు. మంచిగా తీయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బేసికల్లీ యా ఫస్ట్ మీరే అక్కడ పెట్టేయండి. అదంతా నా అవార్డ్స్ కోసమే చేయించింది. సో ఎప్పుడు నేను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు చేసిన ఈవెంట్ అది మూమెంట్ అక్కడ ఇవ్వకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇది గిఫ్ట్ ఇచ్చారు చూసారు మీరు. Yes. మంచిగా కెరియర్ లో సెటిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. చూడు గిఫ్ట్ ఇచ్చి రేపు నుంచి పూజ చేయాలండి కానీ దానిలో ఏముందో నాకు తెలియదు అంట. అదే ఓపెన్ చేస్తుంది ఇచ్చి. మన ఇద్దరం ఇట్లా ఉంటాం తెలుసు. అలాగా అందరూ పువ్వులు రోజు పూజ చెయ్యి అమ్మ దగ్గర నుండి చేపిస్తుంది. ఆమె దగ్గర ఫస్ట్ మీరు భయపడితే నన్ను భయపెట్టద్దు. స్ట్రైట్ గా అలా కాదండి. లేదు కాదు
అబ్బా ప్లీజ్ అండి దీవించండి. పెద్ద ఆర్టిస్ట్ చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్. ఈఎంఐ కట్టుకుంటే చాలు. మొత్తం చూడండి. నేను చూసేసా ఇల్లు. నాకు నేను ఇదే బ్లాక్ లో కింద మోడల్ హౌస్ నేనే యాడ్ చేసి ఇది మోడల్ ఫ్లాట్ కాదు, ఇది నేను చేర్చుకుంటున్నాను. అందరూ పెళ్ళెక్కడ ఒక్క నిమిషం అమ్మా ఒకసారి సతీ సమేతంగా బ్యూటిఫుల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much. మనం కలిసి ఒక కుకింగ్ బ్లాగ్ Sure. యా తప్పకుండా విల్ డూ ఇట్. యాక్చువల్లీ కొత్తది కుకింగ్ షోదే ఒకటి నేను రిలీజ్ చేయబోతున్నాను. నేనే మీ ఇంటికి వస్తాను. నో వరీస్. లేదు నువ్వు మా ఇంటికి వచ్చి చేయొచ్చు. అసలు నువ్వు ఉండకు మీ అమ్మ థ్యాంక్ యూ. కిరాక్ బాయ్స్ ఇలాంటి లేడీస్ తర్వాత వచ్చే షోలో తను బాగా సపోర్ట్ చేయండి. అయ్యా నీకు దండమయ్యా, అదేమి ఇంకా రివీల్ అవ్వలేదయ్యా. వెళ్తానో లేదో కూడా తెలియదయ్యా. అంత దూరం నుంచి వచ్చావు. సరే నిజం చెప్పు. కాల్ చేసిన ఏంటి సతీ వాట్ ఈస్ దిస్? చెప్పరా ఈ జంబలకు. హాయ్ హాయ్ హాయ్. నన్ను వెనకాల ఏం నాన్న? ఇవి నీకోసం పొక్కే కొన్నాడు రా, నీకు పొక్క అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకొచ్చా. కాదురా కాదు ఇది హౌస్ సెరమనీనా ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అరే అబ్బాయి ఏడు కదా పెళ్లి కూతురులా ఎంగేజ్మెంటా? పొద్దున్నే సాగు కొడుతున్నా. అందరూ అదే కొంచెం సన్నగా పడేటట్టు ఎలా అంటే అలా ఆడతారు. చూస్తున్నాం అన్ని చూస్తున్నాం. ఇద్దరు హైట్ ఉన్నారు, 24 ఉన్నారు. మరి నేపాల్ కదా కొంచెం. అది చూడు కాదు సిగ్నల్ గాడ్ బ్లెస్ యు బంగారం. వెరీ క్లాస్ థ్యాంక్ యూ. పడతావేమో కింద. కాళ్ళు ఎత్తుతున్నావు చీర కట్టుకొచ్చా సాంప్రదాయంగా. చీర కట్టుకున్నట్టే లేదు. బేసిక్ గా నా కోసం చాలా స్టేట్స్ నుంచి, చాలా సిటీస్ నుంచి మా రిలేటివ్స్ గానీ, నా బెస్ట్ ఫ్రెండ్స్ గానీ అందరూ వచ్చారనమాట. చాలా చాలా దూరమైన ఇంకోటి ఉందన్నమాట అడ్రస్, అది పవిత్ర. అది జస్ట్ ఈ బిల్డింగ్ ఆపోజిట్ బిల్డింగ్. అక్కడ నుంచి ఇక్కడికి హాయ్ చెప్పొచ్చు, దూకితే వచ్చేసి. ఆ దూకడానికి ఇంతసేపు పట్టింది అనమాట, అందరికంటే లాస్ట్. అక్క కూడా దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చింది. దిల్సుఖ్ నగరే కదా అక్క మీది? ఏ నగరైనా చాలా పెద్ద నగర్ నుండి వచ్చా. హలో సో గైస్ ఏమైంది అంటే నేను మార్నింగ్ 10 కి వచ్చాను. ఫస్ట్ బ్లాక్ నుంచి 1 బ్లాక్ నుంచి 8 బ్లాక్ రావడానికి టైం పట్టింది నాకు. ఎందుకంటే సో
టవల్స్ కాదు టవల్స్. తిరిగి వచ్చేసరికి లేట్ అయింది ఎందుకంటే అలా గైస్ రియాలిటీ ఏంటంటే మార్నింగ్ 9 కి లేపింది నన్ను రెడీ అవుదాం అని చెప్పి. నిన్నైతే పెద్ద మీటింగే పెట్టుకున్నారు, ఏం వేసుకుందాం ఏం చేద్దాం, జ్యువెలరీ నీ దగ్గర ఏమున్నాయి నా దగ్గర ఏమున్నాయి అని చెప్పి. నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తే 2:30కి రెడీ అయ్యారు. 2:30కి రెడీ అయ్యి టవర్ 8 అయితే టవర్ 3కి వెళ్ళి కాసేపు అక్కడ తిరిగి ఫైనల్ గా ఇటు వచ్చాను. రియాలిటీ ఇది, నిజం ఇది గైస్. బేసిక్ గా నేను చెప్పింది మార్నింగ్ 4:30కి రమ్మని, ఇల్లు ఈవినింగ్ 4:30కి వచ్చారన్నమాట. నేను అసలు పడుకోలేదురా, మీకోసం వెయిట్ చేస్తున్నాను రా నేను. చాలా వెయిట్ అయ్యారు. నాకు కనిపిస్తున్నావురా నువ్వు. సరే ఓకే ఓకే పడిందా? ముందు ఇల్లు కొనేసి మంచిగా సెటిల్ అయింది. అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఇంకా మంచి పొజిషన్స్ వెళ్ళాలని పెళ్లికి రెడీ అయినట్టు రెడీ అయింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం అదొకటి ఆ ఒక్కటి అడుగుతుంది. ఎందుకు నేను ముందున్నాను తెలుసా, మీరు పెళ్లి చేసుకుని అనుకున్నారు, అది చేసుకోకుండా ముందు సో ఇప్పుడు ఏది బెటర్ అంటావు? వద్దు చేసుకోండి. హ్యాపీగా కెరియర్ చూసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ చిల్లవడం బెటర్. ఎస్ మంచి డిసిషన్ తీసుకుంది ఫైనల్ గా. అదే డిఫరెన్స్ అన్నమాట. అందుకనే సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ లేట్. ఇక్కడే ఉంటాం కాబట్టి ఎప్పుడు కలుస్తూ ఉంటాం కాబట్టి బాగా కలుస్తాం బాగా 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 జాయింట్ ఫ్యామిలీ మనందరూ కదా. హలో హలో తిన్నారా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం నచ్చింది బాగా? రబడీ మ్యాంగో పైనాపిల్ రోల్. అంటే నేనే మెనూ సెలెక్ట్ చేశాను. బట్ ఓవరాల్ అన్ని బాగున్నాయి కదా. తమ్మి మొత్తం ఎంబీ అయింది కదా. థ్యాంక్ యూ కొంచెం హరీబరీ అయినా ఈరోజు గృహప్రవేశం చాలా హైలైట్ అయింది. చాలా చాలా స్పెషల్ గా జరిగింది. ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, కొంతమంది మిస్ అయ్యారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రతి ఒక్కళ్ళు చాలా దూరం నుంచి కూడా వచ్చారు. అండ్ దీనికి అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే భోజనాలు పార్ట్. మీ అందరికీ తెలుసు, దానిలోనే కొంచెం ఎక్కువ ఉప్పులు ఎక్కువ అవడాలు, కారాలు ఎక్కువ అవ్వడాలు, లేకపోతే షుగర్ ఎక్కువ అవడాలు, సరిగ్గా తినకపోవడాలు ఇట్లా ఉంటాయి. బట్ అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఏమిస్తుంది అంటే అందరూ భోజనం చేసి మీల్స్ ది బెస్ట్ మీల్స్ పెట్టావు, చాలా బాగుంది భోజనం అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తారు కదా, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది నాకు జరిగింది. సో బికాస్ ఆఫ్ బెస్ట్ క్యాటర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు 4 అయింది టైము. 3ంటికి తీసేయమన్నారు, హాల్ పర్మిషన్ లేదు. బట్ 4ంటికి కూడా కంటిన్యూ చేస్తుందంటే అర్థం చేసుకోండి. అండ్ నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, ఇంకా నా వల్ల కాదు. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. ఇంత ఎమ్మియస్ట్ ఉంది అని చెప్పి నేను అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ విన్నాను. ఆబ్వియస్లీ ఫుడ్ నేను మీకు తెలుసు, నేను ఎక్కడ ఫుడ్ బాగున్నా మీకు చెప్తాను. అలాగే ఈ రోజు నా సొంత ఇంటికి నేను చేసుకున్న ఫంక్షన్కి బెస్ట్ క్యాటర్స్ వాళ్ళు పెట్టారు, చాలా చాలా ఎమ్మీగా ఉంది అని. బట్ నేను ఇంకా టేస్ట్ చూడలేదు, అందరిదైతే విన్నాను. మీకు చూపించి ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా కనుక్కుందాం. లోపల తింటున్నారు. 4 అయిందండి, 4:30 అవుతుంది, ఇంకా తింటున్నారు తెలుసా. సో ఇలాంటప్పుడు కొంచెం అప్రిషియేట్ చేయాలి. దిస్ ఈస్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్ అస్సలు కాదు, నేను డబ్బులు కట్టాను. ఓకే హాయ్ గీతు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాలా వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హౌ ఇస్ ఇట్? ఫస్ట్ క్లాస్ ఉంది. సూపర్ రా. డెజర్ట్ ట్రై చేసి ఇట్లా చెప్తున్నా ఉంటే మిగతా ఎలా ఉంటాయి? ఇప్పుడు మొత్తం 10 డేస్ అంతా తినిపిస్తావా ఏంటి? నచ్చిందా లేదా? సో హాయ్ రమేష్ గారు, ప్లీజ్ డూ కమ్. సో హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ బెస్ట్ క్యాటర్స్. సో పేరే బెస్ట్ క్యాటర్స్, పేరులోనే ఉంది బెస్ట్ అని. అందరూ భోజనాలు చాలా చాలా బాగున్నాయని చెప్తున్నారు. సో యూ షుడ్ ట్రై గైస్. ఫర్ షూర్. నాకు ఇంటీరియర్ షూడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ రా, అది నేను కావాలని ఆర్ట్ వేయించుకున్నాను. ఆ బ్రో ఉన్నారు కదా, ఆ బ్రో అండ్ వాళ్ళ వైఫ్ వేసింది చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఇంటీరియర్స్ యశ్వంత్ అండి, యశ్వంత్ అండ్ కుశల్ ఇంటీరియర్ అందరూ బాగుంది.
ఫుడ్ ఎలా ఉంది? సీరియస్ గా నోట్లు పెట్టి తినేస్తా అది కూడా. పట్టుకో ఇది. ఫుడ్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ చెప్పాను వీడియో బయట, మళ్ళీ కొంచెం ఈ పిల్ల హెరాస్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. బెస్ట్ ఏంటది, బెస్ట్ క్యాటర్స్, బెస్ట్ బెస్ట్ క్యాటరీస్ ఫుడ్ వాళ్ళు చాలా బాగా కుక్ చేశారు. ఐషు బేసిక్ గానే మామూలుగా గట్టి తింటుంది, ఇప్పుడు పందులా తింటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే ఇంత ఓకే ప్రౌడ్ ఆఫ్ హర్. సో చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఇంకా 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 ల్యాండ్లు, బిల్డింగ్లు, విల్లాలు అన్ని వద్దు. ఇది ఎంఐ కట్టుకోవాలని కోరుకో చాలు. ఒక్క షో పడితే ఒక ఇయర్ బిగ్ బాస్ వెళ్ళిపోతే మొత్తం సెట్. ఎన్ని కొట్టు, ఎన్ని షోలు చేసి ఎన్ని కట్టు. ఓకే బాయ్. ఫైనల్లీ లంచ్ అయితే అయిపోయింది అన్నమాట. సో లంచ్ ఎట్ 4:30, అంటే ఈవినింగ్ స్నాక్ లాగా లంచ్ తిన్నాను, బట్ అది స్నాక్ లాగా తిన్నట్లేదు, డిన్నర్ లాగే తిన్నాము. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా చాలా హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే నా ఫ్లాట్ చాలా బాగుందని విన్నాను, నేను చాలా బాగున్నానని విన్నాను, అలాగే ఫుడ్ చాలా బాగుందని విన్నాను. అండ్ నేను చాలా బాగున్నానని వినడానికి రీజన్ ఆబ్వియస్లీ అంటే అన్నీ ఉంటాయి, నా మేకప్, నా జ్యువెలరీ, కాస్ట్యూమ్స్, బట్ మోస్ట్లీ కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ. అందరు అడుగుతారు ఎక్కడ షాపింగ్ చేస్తారు ఏంటి అని. సో దిస్ జ్యువెలరీ ఈస్ ఫ్రమ్ ఇమాడి. ఇమాడి వాళ్ళ దగ్గర నేను రెగ్యులర్గా నాకు ఏం అకేషన్స్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏది అంటే ఒక సెలబ్రేషన్ ఉంది అనగానే ఐ గో టు ఇమాడి, ఎందుకంటే ఇమాడి ఈజ్ ఎ సెలబ్రేషన్ అలా అనమాట. సో యా, సో ఇమాడిలో జ్యువెలరీ తీసుకున్నాను. అండ్ ఎస్, శారీ వచ్చేసి నా పర్సనల్ డిజైనర్ అరహా. సో తను ఎప్పుడు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్తో వస్తుంది అనమాట, చాలా యూనిక్గా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అరహా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇమాడి. ఎప్పుడు ఏ సెలబ్రేషన్ ఉన్నా దాన్ని ఇంకా ఇంకా స్పెషల్ సెలబ్రేషన్గా చేస్తారు. యు ఆర్ ద బెస్ట్. నార్మల్గా ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతి మనిషి కళ. సొంత డబ్బులతో నేను ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్తో నేను అంటే పెద్దవాళ్ళు ఇచ్చేది పక్కన పెడితే మనం కొనుక్కుంటే ఆ తృప్తి అనేది వేరు. అది నువ్వు చాలా యంగ్ ఏజ్ లో సాధించావు. అండ్ అది అంత ఈజీ కూడా కాదు. ఈ అమ్మాయి ఏ పొజిషన్ లో వచ్చిందనేది మీకు తెలుసు, ఎన్ని షోస్ చేసిందనేది తెలుసు. తను ఎప్పటికప్పుడు ఇన్స్టాలో మాకు స్టోరీస్ పెడతా ఉంటుంది, ఎప్పుడు చూసినా ట్రావెలింగ్ లో ఉంటుంది, ఈవెంట్స్ లోనే ఉంటుంది, నాన్ స్టాప్. అంత ఓపిక ఎక్కడదమ్మా. ఎవరన్నా ఒక వెకేషన్కి వెళ్తేనే వచ్చి 2 రోజులు రెస్ట్ తీసుకుంటారు, బట్ తిను చాలా హార్డ్ వర్కర్. ఇప్పుడు నాన్ స్టాప్ టీవీలో వర్క్ చేస్తుంది, ఈవెంట్స్ లో వర్క్ చేస్తుంది. ఇలా సొంత ఇల్లు కొనుక్కొని వాళ్ళ అమ్మ కళ నెరవేర్చింది. చూడండి, వాళ్ళ అమ్మకి ఎప్పుడూ అన్నట్టు ఉంటుంది, మా ఐషుకి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది సిటీలో, హైదరాబాద్ లో అని చెప్పేసి. సో మమ్మీ కళ నెరవేరుస్తూ నువ్వు కూడా ఒక ఇంటి దాని అయినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కమ్యూనిటీ అద్దరిపోయింది నిజంగా. ఈ మధ్య కాలంలో చూసిన కమ్యూనిటీస్ లో ఇది చాలా బాగుంది. ఇల్లు కూడా పర్ఫెక్ట్ గా ఉంది. వచ్చిన గెస్ట్లు మాట్లాడి వెళ్ళిపోవడానికి, పెద్దవాళ్ళకి ప్రైవసీ కానివ్వు, ఇక్కడ డైనింగ్, కిచెన్ పర్ఫెక్ట్. నీ సెలెక్షన్ సూపర్ అన్నమాట. సో రాబోయే మగుడు ఎలాంటి వస్తాడు సెలెక్షన్ బ్యాడ్. నేను అది బంచ్ ఆఫ్ గ్రీన్ ఫ్లాగ్స్ ఉంటే ఒక రెడ్ ఫ్లాగ్ ఉంటే దాని దగ్గరికి ఈ వయసుగా నువ్వు ఇంటిని ఇంత చక్కగా చక్కదిద్దామంటే నీకు మంచోడే దొరుకుతాడు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు అందరూ ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో అందరూ ఫ్రెండ్స్ ఇలానే కానీ, బట్ పర్సనల్లీ శ్రీవాణి అక్క, నవీన్ అక్క, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీస్ అనేది నాకు చాలా అటాచ్డ్ అనమాట. లైక్ నేను ఎమోషనల్ కూడా అయిపోతాను, ఎందుకంటే దే ఆర్ లైక్ మై సిస్టర్స్. ఇప్పుడు నేను లేకపోయినా మా మమ్మీ తమ్ముడు నేను ఎవరితో పంపించను, ఎవరితో ఉంచను. అంత నమ్మకంగా ఉంటారు అని పంపిస్తే కనుక వీళ్ళతోనే పంపిస్తా. అంత నమ్మకం ఉంటుంది వీళ్ళ మీద, అంత ఫ్యామిలీ, అంత క్లోజ్ అన్నట్టు. అంటే నాకు ఓపెన్లీ స్పీకింగ్ నాకేమీ లేనప్పుడు, నాకు స్టార్టింగ్ ఉన్నప్పుడు నాకు వెనకాల ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్నే అలా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళంతా నాకు ఫ్యామిలీ అయ్యి చాలా బిగ్ సపోర్ట్ ఇచ్చారు. ఏ వీడియోస్ చేసినా సరే, లేదా ఏదైనా కొత్త రిలీజ్ అవుతున్నా, అక్క ఇది కొంచెం పోస్ట్ పెట్టండి, స్టోరీ పెట్టండి. ఈ అమ్మాయి హార్డ్ వర్క్ అనేది చాలా ఇది లేదు. ఈ అమ్మాయి కూర్చోవడం, రెస్ట్ తీసుకోవడం లాంటిది ఏమి ఉండదు. నేను ఇది చెప్పొచ్చో చెప్పకూడదో స్క్రీన్ లో నాకు తెలియదు, కావాలంటే కట్ చేసుకోండి. సింగిల్ పేరెంట్ వాళ్ళ మదర్ కష్టపడి చక్కగా అబ్బాయిని అమ్మాయిని పెంచింది. వాళ్ళ అమ్మ కష్టం చూడలేక ఎలాగన్నా నేను సాధించాలని, ఎందుకంటే అవకాశాలు అనేది ఎప్పుడు ఉంటాయో ఏది కూడా నో, కాదు, కుదరదు, నా వల్ల కాదు, నేను చేయలేను అన్న మాట అనేది ఈ అమ్మాయి అలా చేస్తానే ఉంటుంది. ఇప్పుడు కూడా చెప్తే నిన్న మధ్యాహ్నం నాకు తెలిసి 11 గంటల నుంచి ఇప్పటి వరకు అమ్మాయి చిన్న నాప్ కూడా వేయలేదు, నాన్ స్టాప్ వర్క్ చేస్తుంది. అయినా సరే ఇంత ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు టైం 4:45. నేను మీకు ఇది ఎర్లీ మార్నింగ్ చూపించా, AM లో చూపించా, ఇది PM.
సో ఇలాగే ఉందన్నమాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ ఇంకా నువ్వు అనుకునేవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి థ్యాంక్ యూ. విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్, హార్డ్ వర్క్ రా, హార్డ్ వర్క్ దాంతో పాటు మీరు అంతా నిజంగా చెప్తున్నాను, ఇది ఎప్పుడు నాకు చెప్పే అవకాశం మామి దొరకలేదు. తోసేయద్దు. ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు ప్రమోషన్స్ కి కానీ దేనికైనా దెల్ సపోర్ట్. అవి ఆవిడ చేస్తేనే కదండి అయ్యేది. మరి ఇద్దరు పక్కన వాళ్ళ మీద తోయొద్దు. ఇది నీ కష్టం, నీ దగ్గర పెట్టు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకేనా? జాగ్రత్త. Bye, కలుద్దాం మళ్ళీ. నైట్ ఇక్కడ నేను నిద్ర చేయాలి, అక్క కూడా చేస్తుంది. కలుద్దాం మళ్ళీ. ఏం చేస్తామో చూపిస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో చూసారు కదా ఈ రోజు వ్లాగ్. ఇది నా గృహ ప్రవేశం. యాక్చువల్లీ ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడిద్దాం అనుకున్నా కానీ మీరే చూసారు, కంటిన్యూ గెస్ట్ వస్తానే ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తానే ఉన్నారు. నో బ్రేక్, నో స్లీప్, నో ఫుడ్, నో వాటర్, నథింగ్. ఇలా ఈ ప్లేస్ లో నుంచి అటు ఇటు తిరుగుతున్నా, తిన్నారా, వచ్చారా, అక్షింతలు వేసారా, అందరితో ఇదే జరుగుతుంది అన్నమాట. సో బట్ ఫైనల్లీ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు నిజంగానే చాలా 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 బ్యూటిఫుల్గా జరిగింది. మొత్తం గృహప్రవేశం మొత్తం చాలా బ్యూటిఫుల్గా జరిగింది. అండ్ మెయిన్లీ ఎవరైతే ఈ ఎస్థెటిక్ డెకోర్స్ వాళ్ళు ఉన్నారో, థ్యాంక్ యూ సో మచ్. ఎంత బ్యూటిఫుల్ డెకోర్ చేశారండి. ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. ప్రతి ఒక్కరు చెప్పారు డెకోర్ ఎవరు చేశారు, అరే నీకు ఎందుకు ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాలనిపించిందని నన్ను చాలా మంది అడిగారు. బట్ ఇప్పుడు చెప్తున్నాను, అంటే లైక్ యు ఆల్ నో, ఎక్కువ ట్రీస్ని కొట్టేసి లేదా ఎక్కువ లీవ్స్ యూజ్ చేసేసి ఎక్కువ ఫ్లవర్స్ని కొట్టేసి నాకు అంత ఇష్టం ఉండదు అన్నమాట. సో మ్యాక్సిమం సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా ఇలాంటివి. బట్ ఫైనల్లీ నాకు నచ్చినట్టుగా ఎకో ఫ్రెండ్లీ డెకార్ దొరికింది కాబట్టి నేను ఎకో ఫ్రెండ్లీ డెకార్ చేయించుకున్నాను. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఎవ్రీవన్ ఈజ్ రియలైజింగ్, సో మనకి ఏవైతే కావాల్సినవి ఉన్నాయో అవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి రిసోర్సెస్ మనం వాటి నుంచి కొంచెం ఆల్టర్నేటివ్స్కి వెళ్ళాలి. సో ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో అక్కడ న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను నేను, మిగతాదంతా సో ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళాను అనమాట. అండ్ ఈ థీమ్ని కనిపెట్టిన అస్థెటిక్ డెకార్స్ వాళ్ళకి కూడా గ్రేట్ అండి, నిజంగా మంచి థాట్. గృహప్రవేశం అయితే చాలా 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 బాగా జరిగింది. సో వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి, అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా మమ్మీ రిలేటివ్స్, నాకు కూడా రిలేటివ్సే. బట్ యా, నా రిలేటివ్స్ వచ్చేసరికి ఎక్కువ నా ఇండస్ట్రీ పీపులే కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క ఇండస్ట్రీ పీపుల్, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా రిలేటివ్స్ కానివ్వండి, ఎవ్రీవన్ ఈజ్ సేమ్ యూనిటీ, అంటే సేమ్ కమ్యూనిటీ అన్నట్టు, నాకు సేమ్ ఫ్యామిలీ అన్నట్టు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అబ్బో తెలుగు తన్నుకుంటూ వచ్చేస్తుంది. యా, ఆనందంలో ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చాలా మాటలు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి, కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి, ఇలా యా సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. బట్ థ్యాంక్ యూ సో మచ్. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ నేను అచీవ్ చేయాలనుకున్నది అచీవ్ చేయగలుగుతున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మంచి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీ ఐషు ముచ్చట్లు కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.